రైట్ బ్రేకింగ్ న్యూస్. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ రుచికరమైన కబురు అందించింది. అన్న ప్రసాదం మెనూలో మార్పులు చేసింది. భోజన సమయంలో మసాలా వడ వడ్డించేలా చర్యలు చేపట్టింది. ఇక ప్రయోగాత్మకంగా అమలు కూడా మొదలు పెట్టేసింది. తొలి రోజు 5,000 మంది భక్తులకు మసాలా వడలను వితరణ చేశారు. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా సాత్వికంగా మసాలా వడలను తయారు చేస్తారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ రుచికరమైన కబురు అందించింది. అన్నప్రసాదం మెనూలో మార్పులు చేసింది. భోజన సమయంలో మసాలా వడ వడ్డించేలా చర్యలు చేపట్టింది. ఇక ప్రయోగాత్మకంగా అమలు కూడా మొదలు పెట్టేసింది. తొలి రోజు 5,000 మంది భక్తులకు మసాలా వడలను వితరణ చేశారు. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా సాత్వికంగా మసాలా వడలను తయారు చేస్తారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, అన్నప్రసాద పథకంలో భాగంగా ప్రతిరోజు కూడా దాదాపు 60 నుంచి 70 వేల మందికి అన్నప్రసాదాలు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అక్కడ భక్తులకు అందజేస్తుంటారు. అలాగే అనుబంధ అన్నదాన కౌంటర్లు కూడా టీటీడీకి ఉన్నాయి. దీనికి సంబంధించి మెనూలో ఈ రోజు నుంచి కీలకమైన మార్పు అయితే చేశారు. ఈ రోజు మధ్యాహ్నం దాదాపు 5,000 మసాలా వడలను తొలిసారిగా భక్తులకు ఏదైతే భోజనంతో పాటు ఆ వడను కూడా అందించడం జరిగింది. అయితే తిరుమలలో ఏదైతే ఉల్లిపాయలు వాడరు, వెల్లుల్లి లాంటి మసాలా దినుసులు వాడరు కాబట్టి ఆ పదార్థాలు లేకుండా మిగతా వాటితో ఈ మసాలా వడను తయారు చేసే పరిస్థితి అయితే ఉంది. ఆ వడలను భక్తులకు అందించారు. భక్తులు కూడా వాటిని సంతృప్తికరంగా కూడా భోజనం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యత పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే క్యాటరింగ్ సంబంధించి ఏదైతే నేషనల్ వైడ్ గా కూడా పేరొందిన సంస్థ కూడా తిరుమలకు వచ్చి అన్న ప్రసాదాలను కూడా పరిశీలించడం జరిగింది. అలాగే గతంలో ప్రతిరోజు కూడా గుమ్మడికాయ కూరలు వడ్డించేవారు. అయితే ఈ మధ్య కాలంలో వాటిని రోజుకు ఒక వంటకం ఉండేలాగా రెగ్యులర్ గా ఒకటే ఉండేది కాకుండా కూడా మార్పులు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే బియ్యంలో కూడా నాణ్యత పెంచినట్టుగా అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ రోజు నుంచి మసాలా వడలను భక్తులకు అందిస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గతంలో చపాతీలు లాంటివి కూడా గతంలో అందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ చపాతీ తయారీ యంత్రాలన్నీ కూడా తర్వాత వినియోగించలేదు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు లేకుండా రెగ్యులర్ గా అన్నప్రసాదాలు ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే చాలా కాలం తర్వాత ఈ రోజు మెనూలో మార్పు చేసి మసాలా వడను అందించడంతో భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మున్ముందు కూడా దీనికి సంబంధించి ఏదైతే భక్తులకు అవసరం అవుతుంటుందో వాటిని అందించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి కూడా టీటీడీ అధికారులు, పాలక మండలి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ వర్మ.